రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్గా ఏర్పాటు చేస్తామని శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు అధ్యాపక బృందంతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో ఆటపాటలు, గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2.5 కోట్ల వ్యయంతో స్కూల్ అందమైన భవనంగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అదే క్రమంలో ఎప్పటికప్పుడు విద్యార్థుల సంఖ్య పెంచాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం గొప్ప స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే అన్ని రకాల విద్యా అవకాశాలను కల్పించిందని, మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ తదితర అదనపు కోర్సులను కూడా తీసుకువస్తామన్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా వ్యవసాయం చేసే రైతులకు, రైతు కూలీలకు శుభాకాంక్షలను తెలియజేశారు. పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న చెడును పారద్రోలి మంచిని ఆస్వాదించాలని సూచించారు. ప్రతి సంవత్సరం గొప్పగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నారని చెప్పి అజ్మీర్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడే వక్తలు కనుమ, భోగి, సంక్రాంతి 3 పండుగల గురించి వివరంగా చెప్పడం జరిగింది. రైతులు ఘనంగా జరుపుకునేది ఎలా కనుమ అంటే పశువులను మన వాడుకునే అన్నిటి వ్యవసాయం సంబంధించిన పనిముట్లను చేస్తూ భోగి మంటలు నిర్వహించి చెడంతా దాంట్లో పోవాలని, మంచి జరగాలని, సంక్రాంతి ఇంకా ఇచ్చే పంటలతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి మంచి పిండి వంటలతో రకరకాల వంటకాలతో చేసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది కానీ రకరకాల పేర్లతో. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, కాకపోతే పేర్లు వేరుంటాయి. కొన్ని డిఫరెంట్ డేస్, మంత్స్ డిఫరెన్స్ ఉంటాయి. సేమ్ మంత్ ఉంటుంది కానీ డిఫరెంట్ డేట్లలో చేస్తూ ఉంటారు. మనం కూడా భారతదేశం అంతా కూడా వ్యవసాయ సంబంధించిన ఆధారితమైనటువంటి భారతదేశం. మనం అందరం కూడా భూమిని నమ్ముకున్నటువంటి బిడ్డలం. ఈరోజు భారతదేశం అత్యంత స్థాయిలో ప్రపంచానికి ధీటుగా, పోటీగా ముందుకెళ్తా ఉంది. దాంట్లో మీ భవిష్యత్తుకి మీరందరూ కూడా ఈ దేశాన్ని అగ్రస్థాయిలో తీసుకుపోయే విధంగా ఎదిగి చదువుకొని ఉన్నతాన స్థానానికి వచ్చి భారతదేశ చరిత్రను ప్రపంచంలో పోటీకి పోయే విధంగా చేయడానికి మీరు అందరూ ఆలోచనతో ముందుకు పోవాలి. మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా, అదే మాదిరిగా మీరున్నటువంటి వాడ, ఊరు, మీరు ఉన్నటువంటి రాష్ట్రం, ఈ దేశం గర్వపడే విధంగా మీరు ఎదగాలని. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ అజ్మీరాతో పాటు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీచర్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.